హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్ల మురబ్బా. ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, కఫం వల్ల నిమ్ము చేరుతూ ఉంటుంది కదా, అవన్నీ తగ్గాలంటే మనకి రోజుకు ఒక ఉసిరికాయ తింటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగో ఉసిరికాయ రోజులు కాబట్టి మనం ఉసిరికాయలు కొని ఇలా చేసుకుని మనం 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా గాజు బాటిల్లో వేసుకుని ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది ఈ ఉసిరికాయలతోటి. మరి ఎలా తయారు చేయాలి చూసేద్దామా. ఒక 1 kilo ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని మనం వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి. హోల్స్ ఉన్న ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకుని ఉసిరికాయలన్నీ పెట్టేసుకోవాలి. లేదా ఇడ్లీ పాత్రలో అయినా సరే మనం ఇడ్లీ ఎలా పెట్టుకోవటమో 4 గుంటల్లో కూడా వేసేసుకుని ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఆవిరి పైన ఉడికించుకోవచ్చు. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పాత్రలో అయినా సరే ఈ విధంగా అయినా సరే. ఈ ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే కదా. ఆయుర్వేదంలో కూడా అందుకే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కళ్ళకి, జుట్టుకి, స్కిన్కి కూడా ఎంతో మంచిది. ఉడికినాయి ఉడకలేదో ఈ విధంగా చెక్ చేసుకుని దింపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనం దీనిలో వాడడానికి కండ చక్కెర అని ఉంటుంది, పటిక బెల్లం. పటిక బెల్లం అయినా వాడుకోవచ్చు, బెల్లం అయినా వాడుకోవచ్చు. నా దగ్గర అయితే పటిక బెల్లం తక్కువ ఉంది కాబట్టి నేను పాత బెల్లం వాడుకుంటున్నాను. పాత బెల్లం దొరికితే కనుక పాత బెల్లం వాడుకోండి, లేదా అచ్చు బెల్లం దొరుకుతుంది, ఆ బెల్లమైనా వాడుకోవచ్చు. పంచదార అయినా వాడుకోవచ్చు, కానీ పంచదార హెల్త్కి ఎంత మంచిది కాదంటారు కదా, దానికోసం బెల్లం గురించే ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం చల్లారినవి కదా, ఒక స్పోర్క్ తీసుకుని చూడండి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. బాగా చల్లారిపోక్కర్లొద్దు, మన చేతికి తగిలినంత వేడి ఉంటే సరిపోతుంది. ఎలాగో మళ్ళీ ఉడికించాలి కాబట్టి ఒక పారలో వేసేసుకుందాం. అన్నిటినీ బెల్లం కూడా వేసేసుకుందాం. 1 kilo ఉసిరికాయలు తీసుకుంటే 1 kilo బెల్లం తీసుకోవాలి. క్వాంటిటీ 300 గ్రాములు తీసుకుంటే 300 బెల్లం తీసుకోవాలి. ఎంత అయితే అంతే తీసుకోవాలి. కేజీ ఉసిరికాయలు తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలి. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా. కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 2 స్పూన్లు స్టవ్ మీద పెట్టేసుకుందాం. బెల్లం కరగడానికి వాటర్ పోసుకోవాలి కొద్దిగా. తర్వాత ఇలాచీ కూడా దీనిలో ముందే వేసేసుకుందాం. ఒక 2 ఇలాచీని తీసుకుని ఇలా విడదీసేసి వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 teaspoon వరకు ఉప్పు వేసుకుందాం. ఇవి వేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి, పాకం రావాలి. దీనికి కూడా మనకి టైం పడుతుంది, పాకం వచ్చే వరకు నిదానంగా ఉడికించాలి. మనకి 1 year పాటు నిల్వ ఉండాలి కదా. ఒకసారి పాకం చెక్ చేసుకుందాం. చూడండి, లైట్ తీగ పాకం వచ్చింది, ఇంకా రావాలి. ముదురు తీగ పాకం రావాలి. ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం గింజలు తీసేసుకుని. నిమ్మకాయ వేయడం వల్ల పుల్లపుల్లగానే ఉంటుంది, వగరు లేకుండా ఉంటుంది. అలాగే ఉండి కొద్ది బెల్లం క్రిస్టల్స్ లాగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా జ్యూసీగానే ఉంటుంది అన్నమాట, తేనెలాగే ఉంటుంది. ఈ బెల్లం నిమ్మకాయ కూడా ఉసిరికాయలోకి వెళ్ళి వగరు లేకుండా పుల్లపుల్లగా ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడు పాకం చెక్ చేద్దాం. చూడండి, అలా డార్క్ తీగ పాకం రావాలన్నమాట. ఈ విధంగా తెలుస్తుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. కట్ అవ్వకూడదు తీగ అనేది, అలా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం చల్లారి వరకు. స్టీల్ మూకుడులో అయితే ఉడికించకండి, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా. వీలైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లో ఉడికించడానికి చూడండి. ఈ ఉసిరికాయల్ని రోజుకు ఒకటి బొగ్గున వేసుకుని సప్లించితే సరిపోతుంది. మార్నింగ్ కానీ భోజనం చేసిన తర్వాత అయినా సరే, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇలా ఒక గాజు బాటిల్ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 year వరకు నిల్వ ఉంటుంది. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.